హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్ని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో జగదాత్రి, కేదార్, కౌశికి మాత్రం ఏదో తేడా కొడుతోంది. ఎందుకంటే యువరాజ్ తప్పు చేయలేదని అంత కాళ్ళు పట్టుకొని సుధాకర్ని బ్రతిమలాడ్డు. తప్పు చేస్తే చేశాను అని ఒప్పుకుంటాడు, అంటే ఏదో జరిగింది అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. వదిన, మీరు అనుకున్నదే నిజం వదిన. ఒకవేళ యువరాజ్ తప్పు చేస్తే మొహం మీద చెప్తాడు, కానీ అలా లేదు, నేను చేయలేదని అబద్ధం చెప్పడు వదిన. మీరే ఎలా అయినా యువరాజ్కి బెయిల్ ఇప్పించాలి అని నిషిక కౌశికి చేతులు పట్టుకొని అడుగుతుంది. ఇంకా సుధాకర్, అమ్మా నిషిక, ఇప్పుడు చెప్తున్నాను విను. వాడిపై నీకు ప్రేమ ఉండొచ్చు, భర్త కాబట్టి గౌరవం ఉండొచ్చు, కానీ తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా శిక్ష పడుతుందమ్మా అని చెప్పి సుధాకర్ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా వైజయంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే పాపం కౌశికి, జగదాత్రి, కేదార్ వాళ్ళు వైజయంతి దగ్గరికి వస్తారు. అబ్బోడా అబ్బోడా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, మీరు ఏడవకండి ఏడవకండి పిన్ని, నేను బెయిల్ తీసుకొస్తాను, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. జగదాత్రి, కేదార్ రండి వెళ్దామని చెప్పి కౌశికి, జగదాత్రి, కేదార్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడే ఇంకా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ యువరాజ్ని సెల్లో వేసి సెల్కి లాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉంటాడు. ఇంకా కానిస్టేబుల్ దగ్గరికి వస్తారు కౌశికి. ఇదిగోండి, మా లాయర్ ద్వారా బెయిల్ని తీసుకొచ్చాం, కాబట్టి ఈ బెయిల్ని యాక్సెప్ట్ చేయండి అని అంటారు. మేడం, నేను ఒక సాధారణమైన కానిస్టేబుల్ని మేడం, అలాంటిది నేనెలా బెయిల్ ఇవ్వగలను? బెయిల్ని గ్రాంట్ చేయాలంటే అది కేవలం మా ఇన్స్పెక్టర్ గారే చేయాలి అని అంటారు. మరి మీ ఇన్స్పెక్టర్ గారెక్కడా అని అడుగుతుంది జగదాత్రి. ఆయన ఆయన అవుట్ హౌస్కి వెళ్ళారు మేడం, ఆయన రావడానికి రేపు మార్నింగ్ అవుతుంది, కాబట్టి అప్పటి వరకు బెయిల్ మేము గ్రాంట్ చేయలేం మేడం అని అంటారు ఆ కానిస్టేబుల్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా వెంటనే జగదాత్రి వాళ్ళు, ఏంటి ఇప్పుడే కదా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాడు, అలాంటిది అప్పుడే అతను టూర్కి వెళ్ళాడా అని అంటారు. అంటే ఈవినింగే ఫ్లైట్ ఉందంట మేడం, అందుకే వెళ్ళారు. ఈ ఒక్కరోజు ఆగండి, రేపు వచ్చేస్తారు కదా, రేపు తీసుకోండి మేడం అని ఇన్స్పెక్టర్ గురించి కానిస్టేబుల్ చెప్తాడు. సరే, మేము రేపు వస్తాం అని యువరాజ్ దగ్గరికి వచ్చి, యువరాజ్ నువ్వేమీ బాధపడద్దు, రేపు మేము ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాం, నిన్ను బెయిల్పై బయటికి తీసుకొస్తాం, నువ్వే తప్పు చేయలేదని నీ కళ్ళే చెప్తున్నాయి, కంగారు పడద్దు అని పాపం కౌశికి యువరాజ్కి ధైర్యం చెప్పి ఇంకా అలా యువరాజ్ దగ్గర నుండి వెళ్ళిపోతారు. జగదాత్రి, కేదార్ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సంథింగ్ ఈజ్ రాంగ్. కేదార్, నీకేమైనా అనిపిస్తుందా అని అంటారు. అవును దాత్రి, మనం వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ ఉండకపోవడం, బెయిల్ గ్రాంట్ అవ్వకుండా చేయడం, ఇదంతా చూస్తుంటే ఏదో ఏదో రాంగ్ అని అనిపిస్తుంది, కాబట్టి మనం మళ్ళీ స్టెప్ అవ్వాలి అనే ఆలోచన వస్తుంది అని అంటారు. అవును, ఈ ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేయాలి కేదార్ అని అంటారు జగదాత్రి. ఇది ఇలా ఉండగా మీనన్ అండ్ మినిస్టర్ తాయారు ఇద్దరు లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కానిస్టేబుల్ అయితే ఆ డీజీపీకి, పక్కనున్న డీజీపీకి కాల్ చేస్తారు. మేడం మీకు ఫోన్ అని తాయారికి ఫోన్ ఇస్తారు. హలో అని అంటారు. మేడం, మీరు చెప్పినట్టే చేశాను మేడం, ఇన్స్పెక్టర్ గారు రేపటి వరకు రారని చెప్పాను మేడం, వాళ్ళు ఒప్పుకొని వెళ్ళిపోయారు మేడం అని అంటారు. సరే, నీకు రావాల్సింది నీకు వస్తుంది అని కాల్ కట్ చేసి, మీనన్ నువ్వు చెప్పినట్టే పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లేకుండా చేశాను, ఇంకా నువ్వేం చేయబోతున్నావు, ఆ యువరాజుని ఏం చేస్తావు అని అడుగుతారు. ఏం చేయడం ఏంటి తాయారు, వాడు నా ఈగోని హర్ట్ చేశాడు, నేను ఎంత చెప్తున్నా నా మాట వినకుండా చాలా చాలా పెద్ద తప్పు చేశాడు, కాబట్టి వాడికి తగిన శిక్ష వెయ్యాలనే నేను ఇలా చేశాను, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, వాడు చావే నేను కోరుకుంటున్నాను. రాత్రి వాడు లాకప్లో ఉంటాడు, ఎవ్వరు పోలీస్ స్టేషన్లో ఉండరు. ఆ టైంలో నా మనుషులు వెళ్ళి వాడిని పైకి పంపించేస్తాడు. రాత్రి కల్లా వాడు మనిషిగా ఉండడు, పైకి పోతాడు అని నవ్వుకుంటూ ఉంటాడు మీనన్. ఇంకా అలా చూస్తూ ఉంటుంది తాయారు. ఇది ఇలా ఉండగా సాధు నాయక్
జగదాత్రి కేదార్కి కాల్ చేస్తారు. జేడి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. యువరాజ్ని అరెస్ట్ చేశారంట కదా. సో యువరాజ్ అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లీవ్లో ఉన్నాడు. ఆల్టర్నేటివ్గా ఇంకొక ఇన్స్పెక్టర్ కూడా మనకి లేకుండా మినిస్టర్ తాయారు ఆర్డర్స్ వేసింది. అండ్ వాళ్ళ ఫోన్ని ట్రాక్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, కావాలనే మినిస్టర్ తాయారు కానిస్టేబుల్ని ఏమార్చి తనని బ్రైబ్ చేసి కావాలనే మొత్తం ఖాళీ చేయించింది. ఈ రాత్రికే నా గెస్ ప్రకారం యువరాజ్ని వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ఓకే సార్, తప్పకుండా మేము జాగ్రత్తగా ఉంటామని ఇంకా కాల్ కట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ఇంకా జేడీ కేడీ వైపు చూస్తూ, కేడీ మనకి నైట్ డ్యూటీ షిఫ్ట్ వేసి చాలా డేస్ అయింది కదా అని అంటారు. అవును దాత్రి, నైట్ డ్యూటీ చేసి చాలా రోజులైంది, ఇవాల్టితో అది జరిపేసుకుందాం అని అంటాడు కేదార్. ఎస్ అని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. వైజయంతి అసలు ఏమీ కనీసం భోజనం కూడా చేయకుండా పాపం ఏడుస్తూనే ఉంటుంది. ఇంకలా వైజయంతి దగ్గరికి కౌశికి వస్తుంది. పిన్ని, మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ భోజనమైనా చేయండి అని అంటుంది. ఎట్టా తింటానమ్మీ, ఎట్టా తింటాను, నా అబ్బోడు అక్కడ ఎట్లా ఉన్నాడో ఏంటో అని నేనెంతో కంగారు పడుతుంటే నన్ను భోజనం చెప్పిన ఎలా చెప్తున్నావు మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది. పాపం తనైతే ఇంకా వైజయంతి అయితే, అయినా తనేమి తప్పు చేయలేదని మేము నిరూపించాము కదా, బెయిల్ తీసుకుందామంటే ఇన్స్పెక్టర్ రాలేదు, అందుకే మేము ఇవ్వలేకపోయాం, లేకపోతే ఇప్పుడే వచ్చేసేవాడు అని అంటారు. మీరు ఏమైనా చెయ్యండి, నాకు అవసరం లేదో, ఖచ్చితంగా యువరాజ్ ఇంటికి రావాలా అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. ఇంకప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటారు. దాత్రి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు కౌశికి. వదిన, ఒక చిన్న పనుంది వదిన, వెళ్ళొస్తాం అని అంటారు. దాత్రి, నైట్ 10 o'clock అవుతుంది, ఈ టైంలో వెళ్తావా అని అడుగుతారు. అంటే అక్క, అది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చిన్న యాక్సిడెంట్, అందుకే వాడికి మనీ ఇవ్వాలని వెళ్తున్నామక్క అని అంటారు. వాట్, అవునా, పోనీ నన్ను కూడా రమ్మంటారా అని అంటారు. పర్లేదు వదిన, మేము మేనేజ్ చేస్తాం, మీరుండండి వదిన, కేదార్ రా వెళ్దామని చెప్పి ఇంకా వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఏంటి వీళ్ళని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో ఎవ్వరూ ఉండరు. ఆ కానిస్టేబుల్ కొంతమంది మీనన్ పంపించిన రౌడీలు వస్తే ఆ రౌడీలకి ఏదైతే యువరాజ్ యొక్క లాకప్ కీస్ ఉన్నాయో ఆ కీస్ని వాళ్ళ చేతిలో పెట్టి, చూడండి మీకు కేవలం అరగంట మాత్రమే టైం ఉంది, లేకపోతే అంతకు మించి మేనేజ్ చేయాలంటే ఇంకా నా వల్ల కాదు, పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్నీ వస్తున్నాయి, ఎంత మినిస్టర్ గారైనా సరే నేను కొన్ని చేసుకోవాలి కదా, అందుకే చెప్తున్నాను, అరగంట మాత్రమే అని అంటారు. అరగంట కాదు, వాడిని వేసేయడానికి మాకు 5 నిమిషాలు కూడా పట్టదు, నువ్వు వెళ్ళి టీ తాగిరా, ఈలోపు వాడి బాడీని కూడా తీసుకువెళ్ళిపోతాం అని అనేసరికి ఇంకా అలా కానిస్టేబుల్ అయితే పక్కన వెళ్ళి టీ తాగుతూ ఉంటాడు. కరెక్ట్గా అరగంట టైం ఆన్ అవుతుంది. యువరాజ్ అలా తన సెల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే కొంతమంది మాస్క్ పెట్టుకున్న రౌడీలు యువరాజ్ దగ్గరికి వస్తారు. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు, ఇప్పుడు నువ్వుగా వెళ్ళవరా, బాడీగా బయటికి వెళ్తావురా అని చెప్పి ఇంకా సెల్ డోర్ ఓపెన్ చెయ్యాలనుకునే లోపు ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జేడి, ఐపీఎస్ ఆఫీసర్ జేడీదనమాట. ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఒక్కటిస్తుంది జేడీ. యువరాజ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకలా జేడి కేడి ఇద్దరు కలిసి ఆ రౌడీలని రప్పలాడిచ్చి ఇంకా అలా యువరాజ్ని కనీసం అతన్ని లాకప్ కీస్ డోర్ కూడా ఓపెన్ చేయనివ్వకుండా ఆ రౌడీలందరినీ ఫినిష్ చేసేస్తారు జేడి అండ్ కేడి. టీ తాగుతున్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి చేయి వేసి కూర్చుంటాడు కేదార్. ఏంటి బాబు, టీ తాగుతున్నావా, చాలా బాగుందా అని అడుగుతారు. మీరు అని అంటారు. ఐపీఎస్ జేడీకేడిరా అని అనగానే కానిస్టేబుల్ ఒక్కసారిగా గడగడ వణుకుతూ ఉంటాడు. జేడీకేడి అంటే మీరేనా,
మీ ఎన్కౌంటర్లు మీ హిస్టరీ తెలుసుకుంటుంటేనే అని అంటారు. హో, మా హిస్టరీ తలుచుకుంటుంటేనే నువ్వు ఇంతలా వణికిపోతున్నావే, మరి ఎందుకురా, ఎందుకు యువరాజ్ని మీరు దారుణంగా చంపాలని ట్రై చేస్తున్నారు అని అంటారు. మేడం మేడం నేను కాదు మేడం అని అంటాడు కానిస్టేబుల్. నీతో ఎవరిది చేయించారో నాకు తెలుసు, చెయ్యి, ఫోన్ చెయ్యి అని అంటుంది. ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడు. మినిస్టర్ తాయారు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఏంటి కానిస్టేబుల్ ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతారు. చేసింది కానిస్టేబుల్ కాదు మేడం, జగత్ సారీ జేడి అని అంటుంది. ఒక్కసారిగా మినిస్టర్ తాయారు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏయ్ జేడి, నా చేతికి ఎప్పుడెప్పుడు దొరుకుతావా, నీ ప్రాణాలు తీయాలా అని చూస్తున్నాను, అలాంటిది నువ్వే నాకు కాల్ చేసావా అని అంటారు. అవును, మీరు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు, నేను మీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాను. అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు, నీకు నీ భర్త నీ కొడుకు ఇద్దరు తప్పులు చేసిన వాళ్ళే. నీ భర్త అన్యాయంగా మైనింగ్స్లో ఇల్లీగల్ ప్రాజెక్ట్స్లో తలపెట్టి కోట్లు సంపాదించాడు. నీ కొడుకుని ఆంబోతులా రోడ్డుకి గాలికి వదిలేసి అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసేలా పెంచావు. వాళ్ళిద్దరూ పోయినా నీకింకా బుద్ధి రాలేదా తయారు అని అంటుంది జడి. ఏయ్ జడి, అనవసరంగా రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టడం కాదు, నిజం చెప్తున్నా. చూడు, నీలో నిజంగా ఒక ఆడతనం ఉంటే నువ్వు ఆడదానివే అయితే ఇంకా ఇంకా ఇలాంటి పనులు చేయవు. ఇప్పటికైనా గుర్తు పెట్టుకో, అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ న్యాయాన్ని స్థాపించడానికి ఈ జేడి కేడి ఎప్పటికీ వస్తారు. యువరాజ్ ఎలాంటి తప్పు చేయకపోయినా నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అదిగా ఉన్నాడు కదా కోతి వేషాలు వేసే మీనన్, వాడు చెప్పాడని నువ్వు టార్గెట్ చేసి యువరాజ్ని చంపించేయాలనుకున్నావు. కానీ ఇప్పుడు మీరు పంపిన రౌడీలే కుప్పలుగా పడి ఉన్నారు, వాళ్ళని తీసుకువెళ్ళండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, జేడి అంటే ఎప్పటికీ న్యాయం వైపు నిలబడే ఒక పవర్. ఆ పవర్ని మీరు ఎప్పటికీ తీసుకోలేరు, ఆపలేరు అని జేడి గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా మినిస్టర్ తాయారు నోట్లో నుండి మాట రాదు. స్పీకర్లో పెడతారనమాట అప్పుడే ఫోన్. ఏయ్ జేడి అని అంటారు. ఏయ్, మొన్నే ఇంటికి అటాక్ చేస్తే కుప్పల శవాలను ఇంటికి పంపించాను, అయినా నీకు బుద్ధి రాలేదా మీనన్? మళ్ళీ ఇలాంటి అటాక్ని ప్లాన్ చేస్తున్నావు. పోలీస్ స్టేషనే కదా అని అనుకుంటున్నావు, ఈ సిటీనే నా కంట్రోల్లో ఉంది, గుర్తు పెట్టుకో. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు చేస్తే నిన్ను వెంటాడి వెంటాడి మరి పైకి పంపిస్తా అని కాల్ కట్ చేస్తుంది జేడి. ఇంకా వెంటనే మీనన్, చా, ఏంటి ఇలా జరిగింది, నేనేమనుకున్నాను, ఏం జరిగింది, నో నో, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా జేడి కేడి ఇంకా యువరాజ్ దగ్గరికి వచ్చి, యువరాజ్ మీరేమీ కంగారు పడక్కర్లేదు, మీరే తప్పు చేయలేదని వీఆర్ బిలీవింగ్ ఇట్ ఇన్ వెరీ స్ట్రాంగ్ మేనర్, సో మీరు తప్పు చేయలేదని మేము నిరూపిస్తాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి కేడి. జేడి థ్యాంక్ యూ అని అంటాడు. ఇట్స్ ఓకే అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి, జగదాత్రి, కేదార్ మళ్ళీ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ పేపర్స్ని సబ్మిట్ చేస్తారు. సో వెంటనే బెయిల్ అయితే వచ్చేస్తుంది. బెయిల్ రాగానే యువరాజ్ అయితే ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా వైజయంతి, అబ్బోడా వచ్చావా, నువ్వు వస్తే కానీ నేను ఇంట్లో ఉండలేకపోయాను రా అని చెప్పి పాపం హక్ చేసుకొని చాలా బాధపడుతుంటే, అమ్మ నిజం చెప్తున్నాను, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఆ మర్డర్ చేయలేదమ్మా అని అంటారు. అర్థమైంది యువరాజ్, నేను కావాలని ఎవరో ఫ్రేమ్ చేయాలనుకున్నారు అని అనడంతో ఇంకా కేదార్ వైపు చూస్తూ ఉంటాడు యువరాజ్. అప్పుడే కరెక్ట్గా ఇంకా జేడీకేడి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న యువరాజ్ కార్ ఏదైతే సీజ్ చేసిందో ఆ కార్ని చూడడానికి వెళ్తారు. మేడం మీరు అని అంటారు. ఐపీఎస్ జేడి, సో నేను చెక్ చేయొచ్చు కదా అని అంటారు. ఓకే మేడం అని అంటారు. వెంటనే కార్ డిక్కీ ఓపెన్ చేసి చూడగానే ఆ సూట్ కేస్ అదంతా గమనిస్తూ ఉంటారు జేడి అండ్ కేడి. అవును, ఇంతకీ ఆ బాడీని పోస్ట్ మార్టం చేశారా అని అడుగుతారు. మేడం అంటే అని కంగారు పడుతూ ఉంటారు. వాట్, సూట్ కేసులో డెడ్ బాడీ దొరికిందన్నారు కదా, మరి వాటి ఎటాప్సీ రిపోర్ట్స్ ఏవి అని అడుగుతారు. మేడం అవి హాస్పిటల్లోనే ఉన్నాయండి అని అంటారు. ఓ అవునా, అయితే తెప్పించండి అని అంటారు.
చెమటలు పడుతూ ఉంటాయి ఇన్స్పెక్టర్కి. అర్థమైంది, బాగా అర్థమైంది. కావాలనే కేస్ని మిస్లీడ్ చేస్తున్నారని అర్థమైంది. కేడి కమాన్ అని ఇంకా కార్లో మొత్తం చూసేసరికి క్లియర్గా కార్లో ఒక విజిటింగ్ కార్డ్ అయితే పడిపోయి ఉంటుంది. ఇంకా విజిటింగ్ కార్డ్ చూస్తుందన్నమాట జేడి. చూడగానే అది ఒక బార్ షాపే కదా. సో వెంటనే ఇంకా బార్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతారు. చూపిస్తే అసలు అక్కడికి రానే రాడనమాట యువరాజ్. ఇంకా వెంటనే అలా ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు హత్య ఎప్పుడు జరిగిందన్నారు? నిన్న జరిగింది అన్నారు. అలాంటప్పుడు అసలు ఈ బార్లో కనీసం యువరాజ్ అతనితో గొడవ పడుతున్నట్టే లేదు. అలాంటప్పుడు యువరాజ్ ఎలా ఎలా చంపుతాడు అతన్ని? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి యువరాజ్ చంపలేదు అని నిరూపిస్తారు. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఇటువైపేమో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా యువరాజ్ నిర్దోషని నిరూపించి అసలు ఎలాంటి సాక్ష్యం లేకపోయినా క్రియేట్ చేశారని చెప్పి సాక్షి వాళ్ళందరూ డమ్మీ ఫేక్ అని నిరూపించి ఇంకా యువరాజ్ని నిర్దోషిగా పూర్తిగా మారుస్తారు. జేడి అండ్ కేడి అలియాస్ జగదాత్రి అండ్ కేదార్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సుధాకర్ మాత్రం వీడు ఎప్పటికైనా నేను నమ్మేవాడు కాదు అని ఇంకా అలా యువరాజ్పై మాత్రం ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంచుకుంటారు సుధాకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.